I continued the work with all my disabilities of my body. తర్వాత నా శరీర బలహీనతలు ఎన్నున్నా కూడా వాటన్నిటితో నా పని పరిచర్య ఆమెను కొనసాగిస్తూ I am standing to minister the word of God. దేవుని వాక్యం పరిచర్య చేసేందుకు నిలబడుతున్నాను. My knees are paining. నా యొక్క మోకాలు నొప్పితో ఉన్నాయి. God gives me grace to minister unto you. అయితే దేవుడు మీకు పరిచర్య చేసే దాని కొరకే కృపిస్తూ 2019 2019 సంవత్సరం I went to Port Blair for the convocation. అక్కడ పరిశుద్ధ సమాజ కొడుకుల కొరకే పోర్ట్ బ్లేర్ అండమాన్లోకి From there వెళ్ళాను. I was brought to Madras. అక్కడ నుంచి మద్రాసుకు వచ్చాను. Then there were meetings in Chennai. తర్వాత చెన్నైలో మీటింగ్లు జరిగాయి. Then I was taken to a place called Achipattu, some 38 kilometers towards north of Madras. మద్రాస్ కి ఉత్తర ప్రాంతాన అటిపట్టు అనేటువంటి స్థలం ఉంది. 35 కిలోమీటర్ల There was a దూరంలో convocation there. అక్కడ పరిశుద్ధ సమాజ కొడుకులు And జరిగాయి. from there I was taken to KGF, అక్కడ నుంచి Kolar Goldfields. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే కర్ణాటక తీసుకెళ్లారు. By road. అది రోడ్ లో Something like 350 kilometers I think. అంటే 350 కిలోమీటర్ల దూరం. Then our meetings were over. Then they were brought me back to Madras. ఆ తర్వాత కూడికలు అయిపోయిన తర్వాత తిరిగి మరలా మద్రాస్ I తీసుకొచ్చారు. was staying in a guest house in the Perambur Assembly. పెరంబూర్ సంఘానికి చెందినటువంటి అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉండింది. The brother who looked after me gave me dinner. కనుక ఏ సహోదరుడు నన్ను చూసుకుంటున్నారో ఆయన నాకు రాత్రి భోజనం ఇచ్చారు. Before I slept, నేను పడుకునేదాన్ని మునుపుగా I prayed to the Lord like this. ప్రభుకి ఇలా ప్రార్థించాను. Lord, I am very much tired. ప్రభా నేను చాలా అలసిపోయాను. I have done enough of thy work. ప్రభా నీ పని చాలినంత నేను Now చేశాను. I would like to retire. ప్రభా ఇక నేను పదవి విరమణ Now I తీసుకుంటాను. need rest. ప్రభా నాకు ఇప్పుడు విశ్రాంతి Lord, కావాలి. I will take rest for the rest of my life. ప్రభా నా జీవిత కాలం ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అన్నాను. With such thoughts, I slept. అలాంటి తలంపులతో నేను నిద్రపోయినాను. Next day morning, తర్వాత దినం ఉదయాన్న I woke up. నేను లేచాను. That day was my birthday. ఆ దినం నా పుట్టిన దినం. That brother Solomon, who was looking after me, brought me a cup of coffee at 6 o'clock in the morning. కనుక నన్ను చూసుకుంటున్నటువంటి ఆ సహోదరుడు సోలమన్ ఆయన ఉదయం కల్లా 4 గంటలకి కాఫీ తీసుకొచ్చాడు. As I was sipping coffee, నేను కాఫీ తాగుతుండగా I asked that brother, read the verse today in the calendar. ఆయనతో ఆ సహోదరుడు చెప్పాను క్యాలెండర్ లో ఈ దిన వచనం ఏంటో చదవయ్యా అన్నాను. When he read, I was shocked and surprised. ఆయన చదివినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది, విభ్రాంతి How కలిగింది. true is he? కనుక ఈ ప్రభువు ఎంత నిజమైన వాడు. He is the true and the living God. ఆయన నిజమైన సజీవమైన దేవుడు. There is none beside him. ఆయన తప్ప వేరొకరు లేరు. He speaks to us relevant to the situation. ఆయన పరిస్థితికి తగినట్టుగా మనతో మాట్లాడతాడు. What I thought last night, రాత్రి నేనైతే అనుకున్నానో now what word that he read in the calendar that day, ఆ దినాన క్యాలెండర్ లో చదివిన వచనము it is a wonderful mystery for me. అది నాకు నిజంగా అద్భుతంగా మర్మం లాగా అనిపించింది. See Romans chapter 12, చూడండి రోమా పత్రిక 12 verse 11. Romans chapter 12, verse 11. రోమా పత్రిక 12 అధ్యాయము 11 వచనం. That stirred me up again. అది నన్ను మరలా మరి ప్రేరేపించి That revived me and quickened me నన్ను జీవింపజేసింది తిరిగి and prepared me for the work ahead of me. నా ఎదుటున్నటువంటి పని కొరకు నన్ను సిద్ధపరిచింది. See how relevant is the word of God. చూడండి దేవుని వాక్యము ఎంత తగిన స్థితికి అలాగ దేవుడు I thought మాట్లాడాడు. it is enough. నేను అనుకున్నాక చాలని. Lord, I want to retire. ప్రభువా నేను ఇక విశ్రాంతి I want to తీసుకుంటా. take rest. నేను ప్రభువా ఇప్పుడు కొద్దిగా విశ్రాంతి కావాలి What అన్న. word was there? అది ప్రభు ఏమన్నాడు చూడండి. Romans 12:11. రోమా 12:11. Not slothful in business, fervent in spirit, serving the Lord. ఆసక్తి విషయంలో